లాస్ట్ ఆర్డర్ వచ్చేసి మాకీ రెస్టారెంట్ నుంచి అయితే పడింది. మాకీ రెస్టారెంట్ కువైట్ సిటీ నుంచి అదేలియాకి పడింది ఆర్డర్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ @రేట్ మంకీ మనీ. సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసినట్టయితే 6 అవర్స్లో కువైట్లో డెలివరీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తా అని చెప్పిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాం, నేను మా ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ది జాబు ఇంకా నాది కొంచెం టైం పడేసరికి కొంచెం ఇదవుతా ఉంది. సో ఇంక ఖాళీగా ఎందుకని చెప్పి మంచి కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అయితే ఈ డెలివరీ లైఫ్ 6 అవర్స్లో ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే చెప్తాం. సో ఈరోజు వచ్చేసి 4:30 నుంచి 10:30 వరకు 6 అవర్స్ అయితే తీసుకున్నాడు షిఫ్ట్. సో ఈ 6 అవర్స్లో మేము న్యాచురల్గా అయితే ఈ వీడియో ఉంటుంది. సో దీంట్లో ఎడిటింగ్ అయితే ఏముండవు కొన్ని, కానీ యూట్యూబ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. కువైట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. సో అవి తీయకూడదు అని చెప్పేసి. సో దాన్ని ఫాలో బేస్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. షామియా మాల్ అయితే ఇలా ఉంది. సో ఎందుకు షామియా మాల్ దగ్గరికి వచ్చామంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ డెలివరీ జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి డ్రైవర్కి కూడా ఒకటి ఇది ఉంటుంది అనమాట. ఏంటంటే అక్కడికి పోయిన తర్వాతనే లాగిన్ చేస్తే ఒక చిన్న హోప్ మంచి డెలివరీస్ పడతాయని చెప్పి ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది. సో అందుకోసమని మా ఫ్రెండ్ ఇక్కడ లాగిన్ చేయడానికి అయితే వచ్చాడు. 4:30కి లాగిన్ అవ్వాలా, మానోడు తుత్తరోడు కాబట్టి 4 గంటలకే లాగిన్ చేస్తున్నాడు. సో లాగిన్ కూడా ఒక స్టైల్ అంటూ ఉంటుంది, ఒకసారి చూడండి. స్టెప్ 1 మెడ అట తిప్పుతాడు, స్టెప్ 2 మెడ ఇటు తిప్పుతాడు, స్టెప్ 3 ఏంటంటే ఈ లాగిన్కి ఫేస్ ఐడెంటిఫై చేయించుకోవాలి, అట్లే నవ్వాలి, స్మైల్ కూడా ఇవ్వాలి. సో ఎందుకులే మళ్ళీ వాడు పాపం ఫీల్ అవుతాడు. సో లాగిన్కి వచ్చేటప్పుడు ఇట్లా ఒకసారి పైకి కిందికి అది నవ్వమంటే నవ్వాలి, అవన్నీ చేయాలి. సో టోటల్గా అయితే ఫిక్స్ అయి మనకి షామియాలో ఆర్డర్ పడలేదని సిటీకి అయితే వచ్చేసాం. సిటీలో అయితే చూడాలి అన్ని ఏ ఆర్డర్ పడుతుందని. ఎంటర్ ద డ్రాగన్ సిటీ. మనకైతే ఫస్ట్ ఆర్డర్ పడింది ఫ్రెండ్స్, చూడండి. మా ఫ్రెండ్కి అరబికా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి అరబికా కాఫీలో సాలిహియాలో అయితే పడింది. సో ఆర్డర్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. సో ఇదే అనమాట సాలిహియా ఏరియా. నాకు తెలిసి అక్కడైతే ఉండొచ్చు అని అనుకుంటా ఆర్డర్ పికప్ పాయింట్. సో నేనైతే బండిలోనే ఉండరా అని చెప్పాడు. బండి కూర్చోండి, నేనే పోయి వెళ్ళి తీసుకొని వస్తాలే అని చెప్పాడు. సరే అని చెప్పా. సో ఆర్డర్ పికప్ వెళ్ళిపోయినాడు. ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకొని వచ్చేసాడు మా ఫ్రెండ్. సో చూడండి ఒకసారి ఆర్డర్ అయితే తీసుకొని వచ్చి నా మీద పెట్టాడు. నాకు తెలిసి ఇప్పుడు పెట్టాడు తెలుసు నాకు తెలుసు నువ్వే పెడతా అని. కాఫీ ఫస్ట్ ఆర్డర్ కాఫీ అయితే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి, ఒకవేళ మీరైనా వచ్చిన తర్వాత. స్పీడ్ టైప్ వ్యూ పాయింట్ అంటే సిటీ వ్యూ పాయింట్ కాదు, ఇది ఒక జస్ట్ నార్మల్. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం షామియాలో ఉన్నాం కదా, షామియా నుంచి ఆర్డర్ పడలేదని సిటీకి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షామియాకే పడింది. ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఆర్డర్ ఇచ్చేసి వస్తూ ఉన్నాడు. సో గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ ఆర్డర్ కంప్లీటెడ్ అయిపోయింది. సో సెకండ్ ఆర్డర్ ఎక్కడికి పడుతుంది ఏంటదే చూద్దాం. యాహూ, సెకండ్ ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది మనకి. సో ఈ సెకండ్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిందో తెలుసా? ఏంటంటే ఇది కొంచెం పెద్దగా ఉంది, మనకి చదవడం రావడం లేదు బ్రో. ఎంటర్ కోడ్ అంట, మనం అయితే షార్ట్ కట్లో అయితే చెప్పేసుకుంటాం. సో ఇదైతే మాలియా పక్కన ఉంది. ఇది ఫ్రైడే కదా, సో మాలియా ఈరోజు కొంచెం రష్గా ఉంటుంది. సో ఇంకోటి అంటే ఇది ఎక్కడికి పడింది, ఇది వచ్చి సుర్రాక్ అయితే పడిందంట. ఓకే, సెకండ్ ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. ఒకసారి చూసి ఇదే మాలియా సిటీ అంట. ఇది మాలియా అక్కడ కనబడుతుంది మాలియా బ్రిడ్జ్. సో ఏమనుకోవద్దండి, మాలియాని అయితే చూపించలేను. ఇచ్చే లోపల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్, ఇలాంటి పెద్ద రోడ్లు ఉంటాయి కదా, 40 నెంబర్ 1 నెంబర్ అవన్నీ. సో అనవసరంగా మీరు సైడ్ స్టాప్ చేయకూడదు అనమాట. ఎవరి మూమెంట్ వాళ్ళే అలాగే ఉండాలి. సో అనవసరంగా మీరు స్టాప్ చేశారంటే మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు. అయితే సెకండ్ ఆర్డర్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందాకైతే మనం హౌస్ చూపించాం కదా, సో ఇంకా ఇప్పటి నుంచి హౌస్ అయితే చూపించాం. ఎందుకంటే అది చాలా మంది డెలివరీ బాయ్స్ చూపించింటారో లేదో మనకైతే తెలియదు బ్రో. బట్ కానీ మన వీడియోలో చూపించకూడదు, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంది. సో అందుకోసమని ఏమనుకోవద్దండి. సో మనకైతే ఏం కావాలి, మనకు ఆర్డర్స్ ఎన్ని అయ్యాయి, ఎలా చేసి మనమైతే థర్డ్ ఆర్డర్ కోసం అయితే సిటీలో ఉన్న ఈ సిజర్స్ రెస్టారెంట్స్కి అయితే వచ్చేసాం. సో సిటీలో ఏంటంటే చాలామంది సిటీలో ఇక్కడే ఉంటారనమాట.
ఇది ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే లిబరేషన్ టవర్ ఉంది మన పక్కనే. సో ఇదే లిబరేషన్ టవర్ కువైట్లో. సో ఇదే అయితే థర్డ్ ఆర్డర్ వచ్చేసి మనకు వెనకాల ఉన్న సిజర్స్ రెస్టారెంట్ ఉంది కదా, ఆ సిజర్స్ రెస్టారెంట్లో నుంచి అయితే ఆర్డర్ అయితే పడింది నాకు. సిజర్స్ రెస్టారెంట్ సాలిహియా అని చెప్పేసి. సో ఇదే కదా ఇందాక నేను చూపించాను కదా, అదే ఒకసారి వ్యూ అయితే చూసేయండి. సో ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ రెస్టారెంట్స్ అనమాట, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు. థర్డ్ ఆర్డర్ వచ్చేసి మనకి బెంగళూరు పడింది. బెంగళూరు అంటే బెనెదర్ ఆల్గర్ అంతే కదా, బెనెదర్ ఆల్గరా, బెనెద్ ఆల్గర్ అంట. సో ఇక్కడ ఏంటంటే కొందరు షార్ట్ కట్స్ మెథడ్లో బెంగళూరు అని పిలుస్తారంట. సో మనం అయితే బెంగళూరుకి ఎలా వెళ్తాం ఏంటనేది చూసుకుందాం. జూమ్కి వెళ్ళాడు. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే మ్యాచ్ అయితే ఉంది కదా. సో ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే ఎవరు గెలిచారో ఎవరు విన్ అయ్యారో నేను మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ అయితే పెట్టేశాడు, డ్రైవింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థర్డ్ ఆర్డర్ తీసుకొని మనమైతే బెంగళూరు బెనెదా ఆల్గర్కి వెళ్తే దూసుకుపోతున్నాం. సో థర్డ్ ఆర్డర్ తీసుకొని అయితే మనం అయితే ఇది ఉంది కదా, ఈ నెంబర్ వచ్చేసి 1వ నెంబరు రోడ్డు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరిగితే అది 30. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, 1 నుంచి ఎగ్జిట్ అయితే 30 ఎక్కితే బెనెదా ఆల్గర్ వస్తుంది. అంటే కొన్ని సమ్టైమ్ ఏరియాస్ అంటూ ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు బెనెదా ఆల్గర్ పైన చూస్తున్నారు దుబాయ్, మీ లెఫ్ట్ సైడ్లో ఉండేది మొత్తం బెనెదా ఆల్గర్. ఏందో ఈ కొత్త భాషలు అన్నీ ఉన్నాయో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో ఇప్పటికైతే మనము బెనెద్ ఆల్గర్ అయితే పెట్టేసుకుంటాం. మనమైతే యూటర్న్ తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి. వావ్, రైట్ సైడ్ లో ఉంది బెనెద్ ఆల్గర్. ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం రీచ్ అయితే అయిపోయాం. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి పోయేసి మనం థర్డ్ ఆర్డర్ ఏమైందో ఏమో చూద్దాం. అంతలోగా ఈ మంచి వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. నేను ఎందుకు ఇంత కామెడీగా లేదంటే వల్గర్గా చేస్తానా అని మీకు అందరికి వచ్చిన డౌట్ అయితే వచ్చిండొచ్చు. సో ప్రతి ఒక్కరు వ్లాగర్ ఏం చేస్తారంటే చాలా సెన్సిటివ్గా డిసిప్లైన్గా ఇలా కరెక్ట్గా చేయాలనుకుంటారు. కానీ మీరు చూసేటప్పుడు కూడా మీకంటూ ఒక హ్యాపీనెస్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ అవి లేకపోతే చూసే వాళ్ళకి బోర్ కొడుతుందని నేనైతే ఇట్లా కొంచెం కామెడీగా లేదంటే న్యాచురల్గా లేదంటే మేము మాట్లాడుకునే మాటలే మీకైతే పెట్టాలి. ఎందుకంటే న్యాచురల్గా వీడియోలు పెట్టాలి బ్రో. లేదంటే ఎడిటింగ్ చేసో లేకపోతే ఏదో చేసి పెడితే చూసే వాళ్ళకి కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఏంట్రా వీడు ఎడిటింగా లేకపోతే ఏది ఇదండి. నేనైతే న్యాచురల్గా మనం ఎలాగైతే మనం డైలీ వ్లాగ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే పెడతాను. సో నా సబ్స్క్రైబర్స్కి నేను డెఫినెట్లీ నచ్చుతాను. ఎందుకంటే మనం వాళ్ళని మోసం చేయడం లేదు, న్యాచురల్గా అయితే పెడుతున్నాం మన వీడియోస్. సో దానికోసం అని చెప్పి ఇట్లా కామెడీగా ఎంటర్టైన్మెంట్గా. ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే లైఫే బోరింగ్గా అనిపిస్తుంది బ్రో. అందుకే నేను న్యాచురల్గా తీయాలనుకుంటాను వీడియోలు. సో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే నాకు చాలా థ్యాంక్స్ బ్రో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక లోన్లీ మెథడ్ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒంటరి అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు నాకు ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. దాని ద్వారా వచ్చే మనీని నేను ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి అయితే నేను ఇస్తా అని చెప్పిన. సో చాలా థ్యాంక్స్ అండి. సో ఇక మనమైతే లేట్ చేయకోకుండా ఇప్పటికైతే 3 ఆర్డర్లు కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో 4th ఆర్డర్కి అయితే పోతాను. ఈ సోది ఎంత ఎందుకు చెప్పినా అని మీకు నచ్చుతుందని, లేదంటే మనం ఇలా ఉండాలి, నా వీడియోలు కంటెంట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే మీకైతే నేను ఇలా చెప్పడం జరిగింది. కువైట్లో ఇప్పుడైతే 5:55 అయితే అయింది. 5:55కు సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. కొంచెం మబ్బుగా ఉంటుంది కానీ మొత్తం క్లోజ్ అవుతుంది సన్సెట్. నువ్వు నేను అనుకున్నట్టే 4వ ఆర్డర్ కూడా పడిపోయింది. ఎక్కడికో తెలుసా? బేక్స్ రెస్టారెంట్ పేరు వచ్చేసి బేక్స్. ఇక్కడ నుంచి ఎక్కడ్రా ఇది సిటీ నుంచి కుర్తుబాకి అయితే ఆర్డర్ పడిపోయింది. మొత్తానికి అయితే సాధించాలని పట్టుదల కసి అన్నీ ఉండాలి. ఏం సాధించాలా ఏమో మనకు కూడా తెలియదు బ్రో. 4వ ఆర్డర్ అయితే తీసుకొని మనం కుర్తుబాకి అయితే పోతున్నాం. వెళ్ళేటప్పుడు ఒక మంచి వ్యూ. ఇది హస్సీమా మాల్ అంటారు. హస్సీమా మాల్, హస్సీమా కాదు, హస్సీమా మాల్. 4వ ఆర్డర్ ఇవ్వడానికి రుతుబాగ్ అయితే వచ్చేసినాం. కుర్తుబా అంట ఇదే ఏరియా, కుర్తుబా ఏరియా. సో 4వ ఆర్డర్ అయితే ఇచ్చేసి మళ్ళీ 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. కొంచెం లైట్ ఫెయిల్. 5వ ఆర్డర్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ నుంచి
సుర్రా అయితే పడింది. సో ఆర్డర్ పికప్ చేసి మనం రోడ్ సైడ్ ట్రయాంగిల్ రెస్టారెంట్ వచ్చేసి ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ కింద అండర్లో ఉంటుంది, కింద ఉంటుంది, పైన ఉండదు. సో సిటీ అయితే ఒకసారి చూద్దాం. సిటీ కాదు, ఇది కొంచెం ఇటువైపు అనమాట. సిటీ ఉంటుంది, అటువైపు ఉంటుంది. 5వ ఆర్డర్ తీసుకొని మనం నైట్ రైడ్కి అయితే పోతూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ రోడ్లో అయితే 5వ ఆర్డర్ కూడా మనం విజయంగా ముగించుకున్నాం మిత్రమా. 6వ ఆర్డర్ వచ్చేసి జెల్లూబీ రెస్టారెంట్. ఇదే జెల్లూబీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ నుంచి రౌదాకి అయితే పడింది. సో ఆర్డర్ పికప్ పాయింట్కి పోయినాడు. ఆర్డర్ పికప్ చేసేసుకొని జెల్లూబీ రెస్టారెంట్ నుంచి తర్వాత రౌదాకి అయితే వెళ్ళిపోదాం. 6వ ఆర్డర్ కూడా మనం రౌదాకి వచ్చేసి 6వ ఆర్డర్ కూడా కంప్లీట్. పిల్లమర్రి రాజు 7వ ఆర్డర్ కూడా పడింది. పిల్లమర్రి రాజు ది గ్యాదరింగ్ బిస్ట్రో రెస్టారెంట్, కువైట్ సిటీ నుంచి. ఎక్కడికి మామ ఇది? 7th ఆర్డర్ ఈజ్ కంప్లీటెడ్. మాకీ రెస్టారెంట్ కువైట్ సిటీ నుంచి అదేలియాకి పడింది ఆర్డర్. చివరి ఆర్డర్ అనుకోండి అయితే. సో ఈరోజు అయితే ఇలా అయితే జరిగింది.